అందరికీ నమస్కారం. ఈరోజు మనం సర్ ప్రక్రియ గురించి క్లియర్‌గా మీకు తెలియజేయాలని మీ ముందుకొచ్చాను. ఈ చిన్న వీడియో రూపంలో. ఈ వీడియోను స్కిప్ చేయకోకుండా చూడండి. చాలా ముఖ్యమైన విషయాలని నేను చెప్తాను. ఎవరు కూడా ఓటు పోగొట్టుకోకూడదు. ఓటు అనేది వజ్రాయుధం. సగటు మనిషికి ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఆ ఓటు ద్వారా ఎమ్మెల్యేని కానివ్వండి, ఎంపీని కానివ్వండి, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ని నిర్ణయించే హక్కు కూడా ఆ ఓటు ద్వారానే ఉంది. అటువంటి ఓటు వజ్రాయుధాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. చాలామంది గతంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మారిండొచ్చు. ఎందుకంటే వలసలు అనేది జరిగి ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళకు ఏదైనా పని చేసుకోవడానికి వీలు కుదరక వేరే జిల్లాలో పని ఎక్కువగా ఉండడం, అటువంటి పరిస్థితుల్లో వృత్తిరీత్యా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ విధంగా చాలామంది పోవడం జరిగిందనమాట. వాళ్ళు 24 ఏళ్ల కిందట 2002లో ఈ సర్ ప్రక్రియ అనేది అప్పట్లో ప్రభుత్వం జరిపించింది. ఇప్పుడు మళ్ళీ 2026లో ఈ సంవత్సరం ఈ సర్ ప్రక్రియ అనేది మళ్ళీ మొదలుపెట్టారు. ఈ సర్ ప్రక్రియలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళ ఓటు ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గంలో, అదే గ్రామంలో, వాళ్ళు ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు ఓటు ఉంది. కానీ గతంలో వాళ్ళకు ఆ గ్రామంలో ఓటు లేకపోయి ఉండొచ్చు. వేరే నియోజకవర్గంలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చును. కానీ ఆ ఓటు అనేది ఏ విధంగా వాళ్ళు బయటకు తీయాలి? వాళ్ళ ఓటును వాళ్ళు ఇప్పుడు ప్రూఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. గతంలో మేము 24 సంవత్సరాల కిందట కూడా మేము ఇక్కడే ఉన్నాము, ఇండియాలోనే ఉన్నాము, ఈ జిల్లాలోనే ఉన్నాము అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అది ఏ విధంగా చాలామంది ఓట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక ప్రదేశంలోనే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ ఓట్లు అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు. వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, అదేవిధంగా తాత ముత్తాతలు కానివ్వండి, ఓట్లు అనేటివి అలాగే ఉంటాయి. కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోయే వాళ్ళు ఉంటారు వృత్తిరీత్యా. అటువంటి వాళ్ళ ఓట్లు ఇప్పుడు చాలా సంక్షోభంలో పడినదని అనుకోవాల్సిందే మనం. వాళ్ళ ఓటు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఓటు వాళ్ళు గతంలో పలానా ప్రదేశంలో ఉన్నామని ఇప్పుడు కనుక వాళ్ళు చూపించుకోలేకపోతే వాళ్ళ ఓటు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తిరిగి మళ్ళా వాళ్ళు ఓటు పొందాలంటే చాలా కష్ట పరిస్థితి వస్తుంది ఇక మీదట. ఎందుకంటే ఈ సర్ ప్రక్రియ తదనంతరం వాళ్ళ ఓటు అనేది, అదేవిధంగా వాళ్ళ ఓటును వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి? వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఉంటే ఇబ్బంది లేకోకుండా అంటే ఇబ్బంది కదా. అది ఏ విధంగానని నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఓటు అనేది పోయిందనుకో, ఒకవేళ ఇప్పుడు సరైన ప్రూఫ్స్ ఇవ్వకనో, వాళ్ళు గతంలో పలానా చోట ఉన్నామని చూపించలేకపోవడం వలన అటువంటి సమయంలో వాళ్ళ ఓటు అనేది పోగొట్టుకున్నారంటే తిరిగి పొందాలంటే చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ రీసర్వే జరుగుతుంది. వాళ్ళ ఒక్క ఓటు మీదనే నోటీసులు వస్తాయి వాళ్ళ ఇళ్లకు. మీ ఓటు గతంలో లేదు, మీ ఓటు ఉంటే మీరు నిరూపించండి అని చెప్పేసి. ఇప్పుడు మనకు ఈ సర్ ప్రక్రియకు సంబంధించి మనకు ఒక అప్లికేషన్ ఫారం మాది ఇచ్చారు. దాంట్లో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఓటు, ఆ ఓటు అనేది ఏ ప్రాంతంలో ఉందని మనం ఉన్న ప్రదేశంలోనే ఆ ఓటు అనేది చూపిస్తూ ఉంది. కానీ గతంలో 2002లో ఎక్కడున్నావు నీ ఓటు అనేది చూపించాలి కదా. అది ఇప్పుడు వచ్చిందనమాట సమస్య. నేను క్లియర్గా చెప్తాను, వినండి. మీరు మీ ఓటును జస్ట్ మీ పేరుతోనే మీ ఓటును సెర్చ్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు సింపుల్గా నేను ఒక యాప్ చెప్తాను. ప్లేస్టోర్లో ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను చూడండి. ఆ యాప్ పేరు వచ్చి ఈసీఐఎన్ఈటీ అని మీరు ప్లేస్టోర్లో టైప్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఆ యాప్ అనేది మీకు వస్తుంది. ఆ యాప్ చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈసీఐఎన్ఈటీ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు కనిపిస్తుంది మీ మొబైల్లో, ఈసీఐఎన్ఈటీ. తర్వాత దీన్ని మీరు అలో చేశారంటే ఈ యాప్ని మీరు వెంటనే ఈ విధంగా వస్తుంది డిస్ప్లేలో. ఇక్కడ మీరు చూడండి, బాగా చూడండి. మీకు ఎటువంటి కావాలన్నా మీ ప్రజెంట్ ఉన్నటువంటి ఓటును
మీరు సెర్చ్ చేయాలన్నా మీరు మీ ఓటు ఎపిక్ నెంబర్తో సహా సెర్చ్ చేయొచ్చును, మీ మొబైల్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చును, ఏదైనా కానీ మీ ఓటును కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఇక ఏ విధంగా మీరు సెర్చ్ చేయాలంటే మీ గతంలో ఉన్నటువంటి సర్ అనేది ఇక్కడ చూడండి, ఓటర్ సర్వీస్ అని ఉంది పైన. ఈ ఓటర్ సర్వీస్ అనేది మీరు ఆన్లో పెట్టుకోండి, పక్కన ఉన్నటువంటిది వద్దు మీకు. ఈ ఓటర్ సర్వీస్ ఆన్ పెట్టుకున్నా అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కింద చూడండి, రైట్ సైడ్ సర్చ్ యువర్ నేమ్ అని ఉంటుంది చూడండి. సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ అని ఉంటుంది ఇక్కడ పైనే. మీరు దీన్ని కనుక మీరు ఓకే క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇది ఈ విధంగా ఒక ఫారం వస్తుంది అనమాట మీ మొబైల్లోని. దాంట్లో మీరు ఏం లేదు, చాలా సింపుల్. ఇక్కడ మీరు గతంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటే తెలంగాణలో, మన దేశంలో ఎక్కడైనా కానివ్వండి, మన దేశంలో ఎక్కడైనా కానివ్వండి, మీరు కేవలం మీరు మీ రాష్ట్రం, మీరు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం, జిల్లా, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ ఏ నియోజకవర్గం అని మీరు టైప్ చేసి మీరు ఆటోమేటిక్గా మీ పేరును కంప్లీట్ నేమ్, ఓన్లీ మీ కంప్లీట్ నేమ్ ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఎంటర్. చూడండి, ఎంటర్ ఎలక్షన్ ఎలక్టర్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ ఇక్కడ ఉంది చూడండి, లా ఉందన్నమాట. ఈ కాలంని మీరు మీ పేరు ఫిలప్ చేసి ఇంకా కింద స్క్రోలింగ్ చేస్తే కింద సెర్చ్ అని ఉంటుంది. మీరు ఆ సెర్చ్ని కనుక ఓకే చేశారంటే ఆటోమేటిక్గా దాదాపుగా మీ పేరుతో ఎంతమంది ఉండేటి వస్తుందన్నమాట. అందరికీ ఫాదర్ నేమ్ అదే ఉండదు కదా. ఒక పర్సన్కి ఉన్నటువంటి తన పేరు, తన తండ్రి పేరు అందరికీ ఉండే అవకాశం ఉండదు. ఆ విధంగా ఉన్నా కానీ కష్టం అనమాట. ఆ విధంగా లేకోకుండా మీరు సెర్చ్ చేసుకోవచ్చును. మీ పేరు, మీ ఏరియా, మీరు ఎక్కడ పోలింగ్ స్టేషన్లో ఓటేశారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. దాన్ని బట్టి ఈజీగా మీరు మీ ఓటును లాస్ట్ సర్లో ఎక్కడ ఉంది అని మీరు సెర్చ్ చేసి మీరు స్క్రీన్ షాట్ కనుక తీసి పెట్టుకున్నారంటే దాన్ని మీ ఓటుకు యాడ్ చేయండి. ఇప్పుడు మీకు సర్ అప్లికేషన్ ఇచ్చారు కదా, ఆ అప్లికేషన్లో మీరు యాడ్ చేయండి. ఈ విధంగా మన ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీరు మీ ఓటును మీరు బయటకు తీయచ్చును. ఈ విధంగా నేను చాలామంది లాస్ట్ సర్లో ఉన్నటువంటి వాళ్ళ అడ్రస్లు, పోలింగ్ బూత్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఈ విధంగానే నేను సెర్చ్ చేసి చాలామంది కూడా చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ఫారంలో ఫిలప్ చేసుకున్నారు అనమాట డీటెయిల్స్ అన్నీ. అందువల్ల ఇంకా ఎవరైనా కానీ చాలామంది ఒకవేళ ఫిలప్ చేసింటే ఇబ్బందులు, ఈ యాప్ గురించి ఒకవేళ తెలుసున్నా సరే, ఒకవేళ మేము ఆల్రెడీ చేసాం సార్, మేము ఈ యాప్ మేము వాడి మా పాత ఓట్లన్నీ మేము గడ్డకు తీసి వెలికి తీసి మేము అప్లికేషన్లో ఫిలప్ చేసాం సార్ అని ఎవరన్నా కానీ చేస్తుంటే ఆ విధంగా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఈ యాప్ని ఈసీఐఎన్ఈటీ ప్లే స్టోర్లో మీరు టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు అది చూపిస్తుంది అనమాట. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే తెలియని చాలామందికి ఈ వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తుందన్నమాట. అటువంటి వాళ్ళు కూడా తెలుసుకొని ఏదన్నా కానీ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.